యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17లో మనం చూడాలి. అక్కడ మాట కనపడుతుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఈ యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము 8 రకాలుగా మనకి కనపడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, ఇచ్చే దేవుడు జ్ఞానము చాలా గొప్పది. ఇది నువ్వు ప్రతిదినము అడగాలి దేవుణ్ణి. ప్రతిరోజు అయ్యా నీ జ్ఞానము నాకు దయచేయి, నీ జ్ఞానముతో ఈ దినము నన్ను నడిపించు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఈ జ్ఞానమంతా దేవుడు నీకు అనుగ్రహించడం జరుగుతుంది. అయితే మనం మూడవదిగా మనం చూసినట్లయితే 3వ అలంకారము. ఇప్పటి వరకు మనం 2 అలంకారాలు చెప్పుకున్నాం. ఒకటి రక్షణ అనే అలంకారము, రెండవదిగా దేవుని జ్ఞానం అనే ఒక అలంకారము మనం కలిగి ఉండాలి. అయితే 3వ అలంకారము ఏమిటి అనంటే చూడండి, సామెతల గ్రంథము 20 అధ్యాయము 29లో మనం చూసినట్లయితే స్పష్టంగా మనకి కనపడుతుంది. ఆ యొక్క మాట మనము చూస్తాం. అదేమిటి అంటే, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. ప్రియదేవుని బిడ్డలారా, 30వ వచనం కూడా మనం జ్ఞానం చేసుకుంటే, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించెను. ప్రియదేవుని బిడ్డలారా, 3వదిగా మనం చూడాలి. అయితే యవ్వన బలము అలంకారం అంటున్నాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచు వారి నూతన బలము అనేది పొందుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి అలంకారము మనం కలిగి ఉన్నామా నీ జీవితంలో? ప్రతి ఒక్కరికి బలహీనత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక చింత, ఏదో ఒక పరిస్థితిలో అతలాకుతమైపోతూ ఉంటావు. అయితే అది ఒక ముళ్ళు నీకు. ఎందుకు అనంటే, నీ జీవితంలో ఆ ముళ్ళు అనేది లేకపోతే నీ జీవితంలో ముందుకు నువ్వు ఆగకుండా ముందుకు కొనసాగిపోతూ ఉంటావు. ఇంకా దేవుని వైపు నువ్వు అసలు చూడవు. లోకంలో ముందుకు నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు నీ కొరకు చూస్తాడు. దేవుని నువ్వు చూడాలి కదా, దేవుని దగ్గరికి నువ్వు రావాలి కదా. అందుకనే ఆ ఒక ముళ్ళు అనేది నీకు పెట్టడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు నీకు ఒక శ్రమ పెడుతున్నాడు అనంటే నువ్వు అది జయించగలవనే అని ఒక అర్థము. అది మనం అర్థము చేసుకోవాలి. అది నువ్వు జయించగలిగితేనే దేవుడు నీకు పెట్టేది ఆ ముళ్ళు.